శరీరమందు శ్రమను సహించుటకు ఇష్టపడే మనస్సుని ఆయుధంగా సాతాన్ని తుత్తునీలుగా ఓడించి పడేశాడు. హల్లెలూయా. క్రైస్తవుడి నోట దేవుని వాక్యమైన ఆయుధం ఉంది, పాటన ఆయుధం ఉంది, స్తుతి అనే ఆయుధం ఉంది, ప్రార్థన ఆయుధం ఉంది, ఉపవాసమైన ఆయుధం ఉంది. ఎన్నో ఆయుధాలు మనకున్నాయి. దీంట్లో తిరుగులేని ఆయుధం, అంతిమ ఆయుధం, ద అల్టిమేట్ వెపన్ క్రైస్తవుడికి ఏంటి తెలుసా? శ్రమను సహించే మనస్సు. పోన్లేరా, ఎన్నో మేలులు పొందాం, శ్రమ పొందాం, ఏమైంది దేవుని కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే, మహా గొప్ప ప్రసంగికుల్ని, సకల వరములతో వాడబడే వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలడం. కానీ పోన్లే కొంతకాలం శ్రమ పడదాం, ఏం పోయింది అని ఫిక్స్ అయిపోయింది, ఏం చేయలేక ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలోకి వస్తాం అనుకుంటే అందులోనే ఉన్నామేట్రా అని బాధపడి బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేస్తే తాజ్బాం పొర నెలకేసి కొట్టుకుని చచ్చిపోయినట్టు మెంట్లకి వెళ్ళిపోతాడు, ఎక్కింతాడు. ఓ పల్లెటూరులో, గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్య గారు ఓ గృహదర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ, ప్రాకే వయసు 6 మాసాలు 8 మాసాల వయసు, వాళ్ళమ్మ కడవెత్తికెళ్ళి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తాసుపాము ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట. ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక, అది కదులుతున్నది, రెచ్చిపోతుంది, పాము బస్సు కొట్టేస్తుంది. చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని. అది ఎక్కడో అక్కడ బిగిసిపోయిన కన్న తల్లి వచ్చింది, అవాక్ అయిపోయింది, కొండ నేలబడేసింది, భయంకరంగా వనికి అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది. సరిగ్గా టైంకి దేవదాసయ్య గారు ఇక్కడికి వచ్చారంట. గొప్ప ప్రార్థనాపరుడు, మంచి దైవజనుడు. వచ్చి చూస్తే కర్ర వేసినా, రాయి వేసినా, ఏం వేసినా రిస్కే. ఏయ్ సర్పమా, నీ తల నెలకేసి కొట్టుకొని చచ్చిపోవాలన్నాడంట. యేసు నామములో ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయ నెలకేసి కొట్టుకొని 3 సార్లు చచ్చిపోయిందని పాము. అనేకులు ప్రభు నందు విశ్వసించారు, ఆ కార్యాన్ని చేసి. మంచి పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి. ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలని అంటావా? ఆ దైవజనుడు మోకాళ్ళ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా. ఆ దైవజనుడు ప్రతిష్ట ఏంటి తెలుసా? నా లైఫ్లో స్త్రీని, సిరిని ముట్టను. 120 సంవత్సరాలు బతికాడు, అలాగే చచ్చిపోయాడు. డబ్బులు టచ్ చేయలేదు, అలాగే ఒక కరెన్సీ నోట్ నట్టు టచ్ చేయలేదంట. ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబు అక్కడ వేసేయండి, పరిచారకులతోనే దాన్ని వాడుకోవడం. తన చేత్తో అట్లా టచ్ చేయలేదంట ఒకసారి కూడా. సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద, పరిచర్య పేరు మీద స్క్రీన్ టచ్ చేయాల, సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాల. ఆ ఊరికి వచ్చేస్తే ఆశీర్వాదాలు. లలిత సేన గుండె అని చెప్తలేదా? ఊరనే రావని. దేవునికి స్తోత్రం కలుగునే కాక. భక్త్ సింగ్ గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రతిష్ట ఏంటి? ఇండియా మ్యాప్లో హెబ్రోను సంఘం ఉన్న ప్రతి చోట ఒక ఎర్ర జెండా అంటిస్తారనమాట. అలా అంటిస్తే ఇండియా మ్యాప్ మొత్తం ఎర్రగా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్ని వేల సంఘాలు కట్టాడో మీరు లెక్కేసుకోండి. ఒక ఇండియాలోనే అనేక దేశాల్లో ఉన్నాయి, ఇంకా దాదాపు ఎన్ని దేశాల్లో ఉన్నాయి చెప్పలేము, అన్ని దేశాల్లో ఉంది సేవ. ఆయన ప్రతిష్ట ఏంటి తెలుసా? ఎప్పుడైనా కోట్ వేసుకుంటాడు, ఆ బ్లేజర్తోనే సేవకి వెళ్తాడు, బ్యాగ్ తగిలించుకుంటాడు, విస్తారమైన డబ్బు కానుకల చేతికి వస్తాయి. లైఫ్లో ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే తన జోబులో ఉన్న డబ్బుని, ఆ కోట్లో ఉన్న డబ్బుల్ని అక్కడ సీనియర్ పాస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళకి, ఆయనకి ప్రేరేపణ వచ్చిందని బట్టి అలా ఇచ్చుకుంటా పోతాడు. రూమ్లోకి ఎంటర్ అయ్యేలోపు జోబులు ఖాళీ చేసుకుని, నా లైఫ్లో నా రూమ్లోకి ₹1 డబ్బు రాకూడదు, నేను నా దేవుడు తప్ప నా రూమ్లోకి ఎవరు రాకూడదని బైబిల్తో మాత్రమే గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒకసారి ఆగి చెక్ చేసుకున్న ₹1 కూడా లేకుండా కన్ఫర్మ్ చేసుకుంటే రూమ్లోకి వెళ్ళేవాడంట. ఒక ఉన్నతమైన సమర్పణ ప్రతిష్ట. ఆమేన్. హల్లెలూయా. చెప్పరే. నెలకి 30 రోజులుంటే 20 హోల్ ప్రేయర్లు చేసిన దైవజనుడు యేసన్న గారిని తప్ప నేను ఎవరిని చూడలేదు.
30 రోజులకి 20 హోల్ పేర్లు ఏంటంటే అసలు అంతు పొంతు లేకుండా కష్టపడ్డాడు ప్రారంభంలో ఆయన. మాక్సిమం లైఫ్ అంతా. ఆ తర్వాత సభలో 6 గంటలకు సభ స్టార్ట్ అయితే ఆయన 8 గంటలకు గ్రౌండ్లోకి వస్తే 9ంటికి ఎప్పుడో మైక్ పట్టుకుంటే 11కి ఎప్పుడో ముగిస్తే అప్పుడు మొదలెడితే ఉదయం 6 అవుద్ది ఒక్కొక్కరికి ప్రార్థన చేసేపాటికి. సభ లేని రాత్రి ఆయనకు ఉంటుందా? ఏ రాత్రి పడుకున్నాడు దైవజనుడు. సభల ప్రపంచం స్టార్ట్ అయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోకపోతే తేలబొట్టేసే మొఖాలు ఊరినొస్తుందండి ఆశీర్వాదం. నేను అనేది ఏంటంటే శరీరమందు శ్రమ పడటానికి ఇష్టపడే మనస్సే ఒక ఆయుధం, తిరుగులేని ఆయుధం. చెత్తకొట్టి పెడతాడు చేతున్న దాంతో. చిన్న కష్టం చిన్న బాధ రాగానే ప్రభా మరొక శ్రమ, ఈ శ్రమ ద్వారా మరి ఏం నేర్పించాలనుకున్నామో తొందరగా తెలిచేస్తే ప్రభా నేను పడలేకపోతున్నాను ఈ బాధ. చిచ్చి, శ్రమ పడ్డకు ఇష్టపడే మనసు ఒక ఆయుధం. దైవజనులందరూ వాటితోనే జయించారు. శ్రమను సహిస్తూ దాన్ని ఇష్టపడుతూ అఖండ విజయాల సేవలో సాధించారు. మన చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. వాక్యము, పాటలు, ప్రార్థన, ఉపవాసాలు, ఇలాంటివి ఎన్నో. ఇదన్నింటిలోకి అల్టిమేట్ వెపన్ ఏంటి తెలుసా? శరీరంలో శ్రమను ఇష్టపడే మనసే ఒక ఆయుధం. ఇప్పటికే మీకు అందుబాటులో ఉంది. ఆయుధాన్ని ధరించండి, యుద్ధాలు చేయండి, విజయాలు పొందండి. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన.